హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చేపల కూర వండినప్పుడు అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది తెలుసా? ఆ చేపల నుంచి వచ్చే ఒక స్మెల్ అనమాట. తిన్న తర్వాత అది ఫీల్ అవుతాం మనం కదా. సో అలా కాకోకుండా చాలా టేస్టీగా ఇంకా ఎంత క్విక్గా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఇందులో ఏం చేశానంటే నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను, 1/2 kg. దాంట్లో ఉప్పు, పసుపు, కారం ఇంకా దాంతోపాటు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేశాను అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు. ఈ నిమ్మరసం వేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటారేమో, ఒకటి ఏంటంటే ఆ స్పైసెస్ అన్నిటిని బాగా ముక్కలు అబ్జార్బ్ చేసుకుంటాయి, ఇంకోటి ఆ నీసు వాసన రాదు. ఓకేనా. సో ఈ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేశాను. ఇంకా మీకు ఆప్షన్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి బొందులు అంటాం కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా చాలా టేస్ట్ యాడ్ చేస్తాయి, ఎస్పెషలీ ఫిష్ కర్రీస్లో అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను కదా సన్నగా, అవి యాడ్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కంపల్సరీగా వేసుకోండి. దీంతోపాటు అవి మగ్గేలోగా గసాలు, కొబ్బరి ముక్కలు, ఓకే, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, దాంతోపాటు కారానికి సరిపడా పచ్చిమిర్చి అనమాట. ఇంక నేను సపరేట్గా కారం వెయ్యను దీంట్లో, ఓకేనా. దాన్ని చక్కగా చాలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మగ్గిన ఆనియన్స్లోనే మన ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేయొద్దు, ఎందుకంటే మీకు తెలుసు కదా ఫిష్ తొందరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కసారి కుక్ అయిపోయిన తర్వాత మంచిగా 2-3 మినిట్స్ తర్వాత దాంట్లో మన మసాలా పేస్ట్ ఉంది కదా, కొబ్బరి, గసాలు, పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని చక్కగా యాడ్ చేసేయండి. నీళ్లు కూడా యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే నేను చూసారు కదా ఆ పేస్ట్ని నేను చాలా జారుగానే మిక్సీ చేసేసుకున్నాను అనమాట, అందుకనే వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. చక్కగా గ్రేవీ ఉంటుంది, ముక్కల్లో నీసు వాసన రాదు, ఇంకా చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే మీరు ఫిష్ ఈ కర్రీని బోన్లెస్ కాబట్టి రైస్లో అయినా చపాతీలో అయినా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చినాయా? మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్